అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడే నేర్పరి సుమతి. పిల్లలు, దీని అర్థం ఏమిటంటే మనకు చెడు చేసిన వారిని కూడా మానవతా ధర్మంతో మన్నించి వారికి మనకు చేతనైనంత సహాయం చేయడం ఉత్తమం. పిల్లలు, అర్థమైందా? అర్థమైంది మాస్టర్. అరే రుధిర్, ఏమైందిరా నీకు బాధపడుతున్నావు? మాస్టర్, వీడు రాత్రి నిద్రలో నడుస్తూ పడిపోయాడు. అరే బాగా తగిలిందే, ఎలా జరిగిందిరా? సరే, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకోపో, త్వరగా మానిపోతుంది. బుక్ తీసుకెళ్ళు, చిన్నగా వెళ్ళు. పిల్లలు, మీరు ఈరోజు చాలా లేట్గా వచ్చారు. రేపటి నుంచి కరెక్ట్ టైంకి రావాలి, సరేనా? సరే మాస్టర్. సరే, ఈ రోజుకి వెళ్ళిపోండి. అలాగే మాస్టర్. బాయ్ మాస్టర్. అమ్మా భాను, కాఫీ నాన్న. ఎక్కడ స్మెల్ ఇది? ఎవరు మీరు? ఏంట్రా అలా చూస్తారు? ఎవడ్రా మీరు? నాన్న, కాఫీ నాన్న, తీసుకోండి. మడ్రు చాలా చప్పకుంటది అనుకున్నాను రా, మంచి మసాలా ఉంది. యూ స్టూపిడ్, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఓకే. ఏ స్టూపిడ్స్, ఎవడ్రా మీరు? ఖాళీ చేయడానికి వచ్చాం. మంచి సరదాగా ఉంటుందిలే. అయినా సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తావు? అందుకే మేమే డిసైడ్ అయ్యాం, డైరెక్ట్ గా పంపించేద్దామని. డిసైడ్ అయ్యాను, మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని. ఆగలేకపోతున్నారా? అన్నాలు అదిరిపోయాయిరా. డబల్ మసాలా అదిరిందిరా. నువ్వు వీడి పని చూసుకో, మేము వెళ్ళి ఏళ్ళ పని చూసేస్తాం. వదలండ్రా. వరా హలో, ఏం కావాలరా మీకు? రే ఇడుకోలేంట్రా. వీడు ఇక్కడ అయిపోయాడు. ఎరా లోపల పరిస్థితి ఏంటి?
ఇక్కడ అయిపోయారా? ఏయ్, అందరినీ కలిపి కంబైన్ గా ప్యాక్ చేయండి రా. సార్ అయిపోతుంది సార్, నో ప్రాబ్లం, తొందరగా అయిపోతుంది. ఓకే బాయ్ సార్. ఎంతవరకు వచ్చింది నీ వర్క్? చూడు తొందరగా. రే నువ్వు అర్జెంట్ గా వీడియో ఎడిటింగ్ చేసేసి యాస్టీస్ గా అప్లోడ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటుందా? దారిలోనే ప్రోమో కట్ చేసి పెట్టా, ఇదిగో చూడు మామా. కామెంట్లు లైక్లతో బద్దలైపోతుంది. పూరా వీడియో చూస్తే పిచ్చెక్కిపోతుంది మామా. కరెక్ట్. మీరు చేసే పనులకి పిచ్చి మాత్రం గ్యారంటీగా ఎక్కుతుంది. నానా మాకేమెక్కినా దించడానికి నువ్వు ఉన్నావు కదా, టెన్షన్ పడకు, వెళ్ళి కాపీ పట్రా. రై, ఇది చాలా అన్యాయం రా. బయటికి వెళ్ళి ఎవరెవరకు ఏదేదో చేసి పెడతారు కదా, నాకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? ఏం తింటామని పెట్టాలి? ఏంట్రా నీ ఉద్దేశం? స్వీట్ చేస్తే షుగర్ అంటారు, హాట్ చేస్తే అల్సర్ అంటారు, ఏం చేయకపోతే పొగర్ అంటారు. ఏంట్రా ఎటకారమా? అందులో కూడా కారమే ఉంది. వినపడింది. కిచెన్ లోకి వెళ్ళి వాడి కాఫీతో పాటు మాకు బూస్టో టోస్టో ఏదో ట్రై చేయండి అంకుల్. ఏంట్రా ఆర్డర్లో వెయిటర్ లా కనపడుతున్నానా? ఫైటర్ నే, ఫైట్ చేస్తాను, జాగ్రత్త. అబ్బా నాన్న మీరు వెళ్ళండి. వీళ్ళకి చెబితే అర్థం కాదు, ఒకసారి చేసి చూపిస్తాను. ఒరే చంద్ర, లోపల పెన్ డ్రైవ్ ఉంది, వెళ్ళి చూడు. ఓకేరా. హలో హలో సార్ నమస్తే. మనం లాస్ట్ టైం హోల్డేజ్ రూమ్ లో కలిసాం, గుర్తుందా సార్? యా మీరు సందీప్ కదా? థ్యాంక్ యూ సార్. సార్ మీకు వీలుంటే ఈరోజు కలవచ్చా? షూర్, తప్పకుండా. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయండి, తప్పకుండా కలుద్దాం. ఎవరు మామా లొకేషన్ షేర్ చేస్తా అంటున్నావు? తీసుకొచ్చావంట్రా, తీసుకో. రై, ఇవాళ నువ్వు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఏం ఒంట్లో బాలేదా? డాక్టర్ని కలిసేది నా ఒళ్ళు గురించి కాదురా, నీ కళ్ళ గురించి. ఇప్పుడు ఏమైంది? పాదయాత్ర లాగా నీ నిద్రయాత్ర మన కాలనీలోనే కాకుండా పక్క కాలనీ కూడా పాకి బాగా పాపులర్ అయిందిరా. అంకుల్ అది మామూలే కదా, లైట్ తీసుకోండి. ఈడ లైట్లు క్యాండిల్స్ తీయడం కాదురా, నిన్న రాత్రి జరిగిన దానికి ఆ మంగరాజు గారు కత్తులు తీస్తున్నాడు. అబ్బా అంకుల్, అంత సీరియస్ మ్యాటర్ ఏం జరిగింది? అయ్యగారు ఎప్పట్లా కాకుండా రాత్రి 10 గంటలకే పక్కెక్కితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయ పడుకున్నాడు, నేను పడుకుంటా, టాటా. నేను నా రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నా. అప్పుడు మొదలైంది. వీడు స్టార్ట్ అయ్యాడా? అరే చిన్న వాడి మొగడు వస్తున్నాడు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సరే. వీడి దెబ్బకు బయట పడుకోవాలన్నా భయం అయిపోయింది. ఏమే తలుపుది. ఏమే నా డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. ఎప్పుడు బయట డ్యూటీ అయినా ఇంట్లో డ్యూటీ ఎప్పుడు చేస్తారు? ఏ జీతం వద్దా? వెళ్ళి తీసుకురండి. జాగ్రత్త. ఏమే బయట తలపేసి వెళ్తాను, నువ్వు జాగ్రత్త. వెళ్ళండి.
కడుపు ఎక్కువ అవుతుంది. ఛీ, అన్నీ మర్చిపోవడం. అమ్మ దొంగ అప్పుడే వచ్చేసారా? మీరు నన్ను వదిలి ఉండలేరు. రా. ఏంటి ఇంతసేపు? టైం అయిపోతుంది. వసాయ్ ఎవడేవాడు? నువ్వెవర్రా? వసాయ్ నీ మొగుణ్ణే. మరి వీడెవడు? వాడు నా మొగుడే. నువ్వు పక్కకు పో ముందు. కొంప ముసుతున్నావు. వసాయ్ తడివింది చాలు లేవే. నీ అబ్బా నీకు మొగుడికి మొగడికి తేడా తెలీదా? ఒరేయ్ ఒరేయ్ లేరా. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఏమన్నా జరిగిందా? అమ్మో ఈవిడెవరు? ఏదో జరిగినట్టుంది. ఓ సారీ 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 అండి, సారీ అండి. వీడేంది ఇక్కడ శారీ చింపి అంత సింపుల్ గా శారీ చెప్పుకుంటూ పోతుండు. ఇక లాభం లేదు. వీడి సంగతి జయరావు చెప్పాలి. జయరావు జయరావు. అబ్బా అది జరిగింది. అబ్బా ఈ జబ్బు వీడికి వరమో శాపమో తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నావు మావా. వీడు చాలా అదృష్టవంతుడు అంకుల్. అవును అంకుల్, వీడంటే స్లోలో లేడు. వారి భార్యకి ఏమైంది? ఆ మాత్రం చూసుకోదా? లేదురా, పాపం దానికి రేచేకటి. అంటే వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. రే పెండ్రైవ్ ఏది? అంటే చూసి రమ్మన్నావు కదా, చూసేసి వచ్చా. ఉంది, తీసుకురమ్మంటావా? వెళ్ళి తీసుకురా. ఓకేరా. అరే నానా, చాలా మంచి డాక్టర్ రా. చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా మాట వినరా, ఒక్కసారి వెళ్ళొద్దాం రారా. నాన్న నా చిన్నప్పటి నుంచి ఎంతమంది డాక్టర్లను కలిశాము. ఏమైంది? 4 మాత్రలు 4 మాటలు అంతే కదా, వదిలేయ్. అలా కాదురా, ఈమె ఇలాంటి కేసుల్లో చాలా గొప్ప స్పెషలిస్ట్ రా. ఎన్నో కేసులు డీల్ చేసి సాల్వ్ చేశారు కూడా. ఒక్కసారి నా మాట వినరా, వెళదాం పద. సరే నాన్న, ఇంకెప్పుడు ప్రెజర్ చేయకు, ఇదే లాస్ట్. సరేనా? థ్యాంక్స్ రా. 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. పద వెళ్దాం పద. నువ్వు వద్దు, మేము వెళ్తాం. పదరా. రే రే రే, వీడు నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. సారీ సార్. చెప్పు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు కావలసిన డాక్టర్ ఇక్కడే ఉందిరా, నేను వెళ్ళి కలిసి వస్తా. అబ్బో వీడు ఇలా చేశాడేంటి? వీడి బాబుకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఈ చంద్రగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఒరే చంద్ర, మేము పార్క్ దగ్గర డ్రాప్ అవుతాం, నువ్వు అక్కడికి వచ్చాయి. సారీ సారీ సార్, కొంచెం లేట్ అయిపోయింది. పర్లేదు, ఇలా ఇవ్వు. ఏమనుకోకండి.
చూడండి. బాగా వేసావు తల్లి. సూపర్ కదరా. సూపర్. థ్యాంక్ యూ. మామ అద్దరిందిరా. ఇది ఉంచమ్మా. నో సార్, నేను ఇది హ్యాపీగా చేశాను అంతే, నా తృప్తి కోసం. థ్యాంక్ యూ. సరే వస్తాను తల్లి. ఓకే సార్. రేయ్ రండ్రా. హాయ్, మీ ఆర్ట్ చాలా బాగుందండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అభి, చంద్ర. అసలు మీరెవరు? జస్ట్ ఇప్పుడే నీ ఆర్ట్ చూసి నా హార్ట్ స్పందించి నీ అభిమాని అయిపోయా. ఇంతలా అంటే చెప్పటం కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి విషయాలు వినడం డాక్టర్ గారు నమస్తే. ఏం నమస్తే అండి, ఎక్కడ మీ అబ్బాయి ఇంకా రాలేదు? నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను. క్షమించండి డాక్టర్ గారు, రేపు తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. చూడండి, ఏదో మీరు రిక్వెస్ట్ చేశారని అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను. అమ్మ నా కొడుకు దెబ్బేసాడుగా. చెప్తా, వీడి సంగతి చెప్తా. తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు. సరే చూస్తాను. అలాగే డాక్టర్ గారు. అవునరా, అసలు ఆ అమ్మాయికి ఏం చెప్పావు? అందరూ చెప్పేదే, కాకపోతే నీలాంటి ఏదో వైలెంట్గా చెప్తారు. అబ్బో, నేను సైలెంట్గా చెప్పాను అంతే. ఒరేయ్, తనను చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అవదేమో అనిపిస్తుందిరా మామ. అరే, రెగ్యులేటర్ రేస్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరగదురా. అలాంటిది అక్కడ అమ్మాయి, అక్కడ అన్ని యాంగిల్లో రేస్ చేస్తూనే ఉండాలి. అరే, అసలు నీ ప్లాన్ ఏంట్రా? ప్లాన్స్ స్కెచ్లు గీయటానికి నేనేం మర్డర్లు మనీ లాండరింగ్ చేయట్లేదురా. జస్ట్ లవ్ చేస్తున్నాను, అది కరెక్ట్గా చేస్తే చాలు అంతే. నువ్వు చేసే ఒంటేంటో పూర్తి అయితే గానీ అర్థం గానీ మాకు, ఇంకా ఈ లవ్ అనే కొత్త యాంగిల్ మాకేం అర్థం అవుతుందిరా. కానీ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రేక్షకుల్లా మేము చూస్తాం. కరెక్ట్ గా చెప్పావురా. అది అయినా సడన్లీ షాపింగ్ ఏంటే? నెక్స్ట్ మంత్ ఢిల్లీలో పెండింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి కదా, అందుకోసమే. నీలో చాలా ముందు జాగ్రత్తలు ఉన్నాయి. నిలబడి కాళ్ళు అవుతున్నాయి. వెళ్దాం పదండే. హాయ్, షాపింగ్ అయిపోయిందా? మీరు హలో, తనకు తెలుసు. ఏ ఎప్పుడు చూడలే నేను ఇతన్ని, నీకెలా తెలిసే? ఏంటే తెలిసేది? ఎవరేం చెప్పినా నమ్మటమేనా? అది కాదే అతను. ఏయ్, డోర్ మూసుకొని ఉండు. ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకున్నానో, ఏమనాలనుకుంటున్నానో అన్ని సైలెంట్ షాట్ లో చెప్పేశాను. ఇక నా తరపు నుంచి ఏ బ్యాలెన్స్ లేదు. నీ తరపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పు. ఏంటి చెప్పేది? నీలో ఉన్న 64 కళల గురించా? అబ్బా, నాకు కూడా తెలియదు నాలో ఇన్ని ఉన్నాయని. అంటే నా బొమ్మ గీయడం స్టార్ట్ చేసావన్నమాట. ఓకే. హలో, నీ తెలివితేటలు ఎవరి దగ్గరైనా వాడు, తన దగ్గర కాదు. అబ్బో, నీలాంటి వాళ్ళని నలుగురిని లోపలేయించింది ఈ టీజింగ్ కేసు పెట్టి. కామ్ గా వెళ్ళండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. అబ్బా, ఏం వార్నింగ్ అండి, అదిరింది. అయినా ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు. మీరు పిలిస్తే వచ్చానేంటి, వెళ్ళమంటే వెళ్ళటానికి. పైగా నేను లక్కలంటోండి. వన్స్ టచ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఏయ్ చూడు, కూల్ గా చెప్తున్నానని ఓవర్ చేయకు. ఐ హేట్ యు. వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు. ఎందుకంటే పదండ్రా. ఇప్పుడు ఏం చేయబోతున్నావురా? వాడేవిడే అంత స్ట్రాంగ్ ఉన్నాడు, నీకెలా తెలుసు? పోనీలే, వదిలే. నువ్వు వదిలినా వాడు వదిలేలా లేడే. ఏ వదిలేవాడి గురించి ముందు. నువ్వేం చెప్పినా వాడు వదిలేలా లేడు. గుద్దుందా కదా? ఏడ్చాడు, ఏం చేశాడో చూద్దాం. రే, ఈ రోజుతో మనం కలిసి సిల్వర్ జూబ్లీకి చేరింది. అవును. ఇలాగే మన నలుగురు 4 దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి.
మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా, ఇక ముందు కూడా మిస్ కావురా. రేయ్, మన 20 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులం, కానీ ఇప్పుడు దేశమంతా కొనియాడే MGKG అధినేతలం. ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింప చేయాలరా. రేయ్, మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా. రేయ్ మినిస్టర్ గారు. సార్ చెప్పండి సార్. అలాగా సార్, వస్తున్నాం సార్. రేయ్, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా. అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా. పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి చాలా రోజులైంది. సరే, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేసారా? రేయ్ రండిరా, వెళ్దాం. సూపర్ రా. సార్ పని ఫినిష్ చేయి. ఆల్ ది బెస్ట్. రేయ్, నేను వాళ్ళ ల్యాండ్ లో ఉన్నా. వాడేమంటున్నాడు రా? ఏం నకరాలు చేస్తున్నాడా కొడుకు? పట్టుకొని గెస్ట్ హౌస్ రండి, నేను వస్తున్నా. ఏమ్రా, ఏమైంది? అన్నా, ఈ ముసలోడు మంచిగా చెప్తే అయినట్లేదన్నా. అయ్యా, నాకున్న ఒకే ఒక ఆధారం ఈ స్థలమేనయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, దీన్ని వదిలేండి అయ్యా. అయ్యా, అది మా తాతల తరం నుంచి వస్తున్న భూమి అయ్యా. ఇంతకాలం దాని మీదనే ఆధారపడి పిల్లల్ని పోషించి పెద్ద చేశానయ్యా. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉందయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, వీడి ప్రాణాల కంటే ప్రాపర్టీకే ఎక్కువ విలువిస్తున్నాడంటే మజాగా ఉందిరా. రేయ్, వీడిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో పడేసి వీడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి రా. అప్పుడైతే గాని అన్ని పనులు జరగవురా. తీసుకెళ్ళండి రా. కన్నా, ఉన్నా మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? రేపటికంతా ఫినిష్ అయిపోతుంది కన్నా. మన వాళ్ళంతా వచ్చారు కదా, ఆ పని వాళ్ళకి అప్పగించు. నీకక్కడ ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఏమి లేదు కదా? ఈ మున్నాగాడే పెద్ద ప్రాబ్లం గాడు. నాకు ఇంకొకడు ఉంటాడా? కిందికెళ్ళి వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో ఒకసారి చూసిరండి. అలాగే అన్నా. కన్నా, ఇక్కడంతా ఫినిష్ చేసుకొని రేపు మార్నింగ్ వచ్చేస్తా. ఓకే, ఎంజాయ్. ఎవడ్రా బాయ్? చల్, ఎవడ్రా అది? చెప్తే వినబడతలే. ఎవర్రా? సిటీ అవుట్స్కట్స్ లోని ఒక ఫామ్ హౌస్ లో దారుణ హత్య. KGMG గ్రూప్స్ అధినేతల్లో ఒకరైన ముదిరాజ్ అలియాస్ మున్నాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సారీ కన్నాబాయ్, మున్నాబాయ్కి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశాము, హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. కన్నాబాయ్, అందరినీ విచారించాను, కానీ వాళ్ళెవరూ మన ముందు నిలబట్టడానికి కూడా సాహసించరు. అలాంటిది మున్నాబాయిని చంపడమా? తప్పకుండా ఇది మన ఎదురుగా ఉన్నవారు చేసిన పని కాదు. ఎవడ్రా వాడు? ఆకాశం నుంచి చూడుపడ్డా? భూమిలోంచి మొలుసుకొచ్చాడా? ఎవడాడు? కన్నాబాయ్, ఆ విషయం నాకు వదిలిపెట్టు. 24 అవర్స్లో వాడెవడో కనిపెట్టి మీకు అప్పగిస్తాను. రిలాక్స్ అవ్వు.
నా మున్నాని చంపిన వాణ్ణి కసి తీరా చంపాకే నాకు రిలాక్స్. కన్నా ఇప్పుడే నేను చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకేనా? జిన్నా, ఆ డీల్ మనకెంత ఇంపార్టెంటో తెలుసు కదా? కన్నా నీకు తెలుసు కదా, ఈ చిన్న రంగంలో దిగాడంటే కథమైనట్టే. ఆల్ బ్యాలెన్స్ క్లియర్ చేసి రేపు మార్నింగ్ న్యూస్లో చూపిస్తా. ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, అంతా క్లియర్ కావాలి, సరేనా? సరే. రే, ఇక్కడ ఏమైనా మంచి మసాలా దొరికిద్దాం చూడండి. అన్నా మల్లమ్మ దగ్గర ముంత మసాలా బాగుంటాయంట, తీసుకురమ్మంటావా? రే సాలే, నేను అడిగేది ముంత మసాలా కాదు, ముంతలాగుంటే మంచి సెక్సీ మసాలా. అన్నా అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ విషయంలో వెయిటింగ్లు మీటింగ్లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదురా. అనుకుంటేనే అయిపోవాలి, అంతే. రెడీ చేయండి రా. ఇక్కడ ఏదో స్పెషల్ మసాలా వెయిట్ చేస్తుంది, వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయండి, వెళ్ళండి. వీళ్ళెవరు ఇక్కడ ఆగారు? శశి త్వరగా రా. శశి సూపర్గా ఉందిరా. రే, మీరు దాన్ని తీసుకెళ్ళి లోపల పడేసి మీరు వెళ్ళి రెబ్బుతానండి. కన్నా నేను కొంచెం బిజీగా ఉన్నాను రా, తర్వాత ఫోన్ చేస్తా. వెళ్ళండి వెళ్ళండి. ప్లీజ్ సార్, నీకు దండం పెడతాను, నువ్వు వదిలేండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. నేనేం చేయలేదు, నువ్వేం కంగారు పడద్దు. ప్లీజ్, నీ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఏం కంగారు లేదు, ఈ అరుపులోనే కావాలి. అరే నన్ను వదిలేయండి, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను అలాంటి దాన్ని చెప్తున్నాను ప్లీజ్ సార్, నీకు దండం పెడతాను, వదిలే. హాయ్ అంకుల్. ఈరోజు ఫ్లేవర్ చేంజ్ చేశాను. ఏ టైంలోనైనా గుడ్ కాంబినేషన్ ఇస్ కామనే లేవే. హే టేస్ట్లెస్ ఫెలోస్. ఇతనేంటి ఈ టైంలో నన్నే ఫాలో అవుతున్నాడా? నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడు? పాపం బాగా ఫీల్ అన్నట్టున్నాడు. ఇంకా ఏడిపిస్తే బాగోదులే. నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అదే చెప్తాను. ఎస్ ధీర్, ధీర్, ధీర్.
దేవ్, నీకొక విషయం చెప్పాలి. నిన్ను చూసిన ఫస్ట్ టైమే నేను ఇష్టపడ్డాను, కానీ అమ్మాయిని కదా, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ సో మచ్. జిన్నా జిన్నా ఏమైందిరా? ఇన్నాళ్ళు నలుగురు నాలుగు దిక్కుల్లో ఉన్నాం, ఇప్పుడు ఏమైందిరా నీకు? ఎవర్రా చంపింది? కన్నాభాయ్, ఇదెవరో పక్కా ప్లానింగ్ తో చేశారు. ఇంత కసిగా చంపారంటే వాళ్ళ మోటివ్ చాలా స్ట్రాంగ్ గా ఉండుంటుంది. అయినా సరే వాడిని పట్టుకుంటాం. నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో, నాకు కావాల్సింది వాడు అరెస్ట్ కాదు, వాడి ఆచూకీ. సార్, దీనికి సంబంధించిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాం సార్. సార్ నమస్తే సార్. మా పక్కింటి కుక్కను తెచ్చాడు సార్. కుక్కలంటే నాకు చాలా భయం సార్. అది ఎక్కడ కరిచేస్తుందో చాలా భయంగా ఉంది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సరే ప్లీజ్ సార్. నమస్తే సార్. చూడండి, మాకు ఇంకో పని కల్పించకుండా అసలేం జరిగిందో చెప్పండి. సార్, మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్. నాకు కావాల్సింది అది కాదు, అక్కడ గెస్ట్ హౌస్ లో ఏం జరిగిందో అది చెప్పు. సార్, నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్. లోపల చనిపోయి ఉన్నాడు సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదు? లేదు సార్. అయితే ఈ గ్యాప్ లో ఎవరో చంపుంటారు? తెలియదు సార్. తనకి తెలిసి ఉంటుందిగా. టెన్షన్ పడకండి, ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలు హంతకుడు ఎవరనేది తెలియాలి. సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు. వాడిని గుర్తుపట్టగలవా? సార్, చూస్తూ గుర్తుపట్టగలను సార్. గుడ్. ప్రసాద్, షార్ప్ గా ఉండే ఆర్టిస్ట్ ని పిలిపించు. ఓకే సార్. హాయ్ మై డియర్ సన్, గుడ్ మార్నింగ్. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్. గుడ్ మార్నింగ్ డాడీ. టేక్ ఏ కాఫీ. థ్యాంక్ యూ. తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే? రే, మీరేంట్రా ఈ టైంలో? ఒరే మామ, నీకో విషయం చెప్పాలని వచ్చావురా. ఏమైందిరా? శాలిని పోలీసులు తీసుకెళ్లారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా మామ. ఒరే నువ్వు చెప్పురా. అవునరా, ఇప్పుడే చూసి వస్తున్నాము. రే, మీరు వెళ్ళి ఏమైందో కనుక్కోండి, నేను వస్తున్నా. నువ్వు తొందరగా మామ. ఛీ, వీడబ్బా. కన్నాబాయ్ చెప్పు. రే, ఏం చేస్తున్నావు? కన్నాబాయ్, మన పని మీదే ఉన్నా. దొరికిన వాడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నావా? చూడు కన్నాబాయ్, మున్నా జిన్నాని చంపింది ఒక్కడే. వీళ్ళు వాడిని చూసిన సాక్షులు మాత్రమే. రేపటిలోగా వాడి ఆచూకి తెలుసుకుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఛీ, నిన్ను నమ్మాను కదా, నాదే బుద్ధి తక్కువ. సార్ సార్, ఆర్టిస్ట్ వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హాయ్. కూల్గా ఉంటుంది, తీసుకో. ఏంటి, వర్క్ అయిపోయిందా?
బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. అవునా? కానీ ఇప్పుడు మాత్రం అందుకు రాలేదు. మరి ఓ 3 days ఫారెస్ట్ లో ఉండే ట్రైబల్స్ కి కొత్త వంటలు రుచి చూపించడానికి వెళ్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నేను రావచ్చా? హే, నిజంగా వస్తావా? అక్కడ నీ కోతి చేష్టలు చూస్తాను, అందుకే వస్తాను. ఎస్, ఈ విషయం వెంటనే. ఏమైంది? ఎవరికి? మా కోతులకు. రే, ఎక్కడున్నారా? రే, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. శాలిని కూడా మనతో వస్తుంది. ట్రిప్ పదిరిపోవాలంతే. ఓకే? అయ్యా నమస్తే అయ్యా. ఎరా, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏదో మీ దయ సార్. ఇప్పుడు నీ దయ చూపించు, నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను. అన్ని రెడీగా ఉన్నాయి సార్, ముందు లోనికి రండి. రండి అయ్యా. పద. అరే మామా, టైం అవుతుంది, పోదామా? మామా, మాకు అర్థమైందిలే. ఫుల్ ఎంజాయ్. ఓకే, మీరు వెళ్తారా మరి? వెళ్తాం మామయ్య. టేక్ కేర్, జాగ్రత్త. మేము జాగ్రత్త గాని నువ్వు మాత్రం కుమ్మి మామా. ఆల్ ది బెస్ట్. హే, వద్దు, అలాంటివి వద్దు. నేను అన్ని చేద్దామనట్లేదు. ఈ రొమాంటిక్ మూడ్ లో చిన్న ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. హే, వదులు, నాకు నిద్ర వస్తుందిరా. అవునా? అయితే జో కొడతాను, పదా. రుధీర్, 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 ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో? రుధీర్, రే, ఎవరది? రే, ఎవరది? ధీర్,
ఎవరో చెత్త నా కొడక. ధీర్ ధీర్ శాలిని ఏమైంది? ధీర్ ధీర్ ఎలా చంపేశావేంటి? శాలిని అసలు ఏమంటున్నావు? నేను చంపడం ఏంటి? వాట్ ధీర్ ఏమంటున్నావు? అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ధీర్ నాకేం అర్థం అవ్వట్లేదు. శాలిని అసలు నువ్వేమంటున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఎవరు చంపింది? సార్ రండి సార్. చుట్టుపక్కలంతా గాలించాం సార్. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాం. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సార్ ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. అందరూ ప్లాన్ చేసి చంపుతారు. వీడెవడో చంపిన తర్వాత ప్లాన్ చేసి మనల్ని చంపుతున్నాడు. పద. సార్ వాచ్మెన్ ఎంక్వైరీ చేశాం సార్. రాత్రి రుధిర్, శాలిని అనే ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో దిగారని చెప్పాడు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు సార్. ప్రసాద్ సార్, ఈ ఫారెస్ట్కి వచ్చి వెళ్లే దారుల్లో మన వాళ్ళని అలర్ట్ చేయండి. ముఖ్యంగా ఒక జంట ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అన్నా బాడీని తీసుకెళ్తున్నారన్నా. కన్నాబాయ్, సారీ కన్నాబాయ్. రే, ఇప్పటికి 3 సార్లు సారీ చెప్పావు. నన్ను చంపేస్తే 4వ సారి ఎవడికి సారీ చెప్తావురా? అంతవరకు రానివ్వను. వాడు ఈ ఫారెస్ట్లోనే ఎక్కడో ఉన్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో వాడు మిస్ కాడు. పట్టుకుంటాం. వద్దు, ఇప్పటి వరకు నిన్ను నమ్మి చాలా కోల్పోయా. వెళ్ళు, పో. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా ప్రయత్నం మేము చేస్తాం. డేయ్, మన వాళ్ళని పంపండి. ఈ ఎడవంతా గాలించండి. ఆ నా కొడుకు ఎక్కడున్నా ఎత్తుకి పట్టుకోండి.
దారుణంగా చంపేశావే? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటిది? శాలిని, నీకేం చెప్పాలనో ఎలా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు. కానీ నీకు చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అది నువ్వేమీ చెప్పలేవు. అసలు నీకేం తెలుసు? ఈ హత్యలకు నీకు ఏ సంబంధము లేదు. ఎందుకంటే జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి అన్నింటికీ నేనే. అసలు ఎవరు నువ్వు? నేను ఆ రాక్షసులు చేసిన గాయాన్ని, ఇప్పుడు ఆ కీచకుల్ని సంహరిస్తున్న వాడిని. అంటే తెలుసుకున్నది చాలు. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. ముందు అతని ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకెళ్ళిపో. వెళ్ళిపో. శాలిని, ఏమైంది? అసలు ఎవరతను? కూల్, ఏమీ లేదు. ముందు ఇక్కడి నుంచి పోదాం పద. సార్ కాఫీ. నమస్తే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్ లో చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం 17 ఉన్నాయి సార్. ఇప్పటికే అన్ని అలర్ట్ చేశాము. ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిన వెహికల్స్ రిపోర్ట్ ఇది సార్. కానీ మీరు చెప్పిన వెహికల్ ఇంకా ఎక్కడ క్యాచ్ అవ్వలేదు సార్. ఓకే. ఫారెస్ట్ అంతా మనలో అలర్ట్ గానే ఉన్నారు సార్. సో అయితే వేటగాడు ఇంకా అడవిలోనే ఉన్నాడు. వస్తాడు, ఏదో ఒక దారిలో వస్తాడు. మీరంతా ఏదేమైనా కేర్ఫుల్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అడవిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్. అలాగే సార్. సార్ చూసుకుందామని రా. ఈ అడవిలో వాడిని ఎక్కడని చూడాలరా. అయినా మన పిచ్చి గాని సంపినోడు ఈ అడవిలో చేరేసుకొని కూర్చుంటాడా ఏంటి? వాడు దొరకడమేమో గానీ ముందు ఈ అడవిలో మనల్ని ఏ జంతువు పట్టుకోకుండా కాపాడుకుందాం మనం. బా వాడు వీడిని కూడా చేసే దరిద్రం పోయేది. బాయ్, రేయ్, వాడు ఆచూకీ ఏమైనా దొరికిందా? బాగా ఎత్తుకుతున్నాం బాయ్. వాడిని ఖచ్చితంగా కనిపెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ కాకూడదు. అలాగే బాయ్. అడివంతా జల్లెడ పట్టండి. ఏమైందన్నా? ఏడబ్బా జల్లెడ పట్టాలంట. జల్లెడ. రే, సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోదాం పదండ్రా. రండ్రా.
సారీ శాలిని. ఇట్స్ ఓకే. నాకు తెలియని ప్రాబ్లమ్స్లోకి నిన్ను లాగి బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బాధపడుతుంది నా గురించి కాదు, నీ గురించి. అసలు నీ వెనకాల ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అన్నీ త్వరలోనే అర్థమవుతాయి శాలిని. ముందు మన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అర్జెంటుగా వాళ్ళకి ఫోన్ చేయి. సిగ్నల్స్ లేవు. ఇంకోసారి ట్రై చేయి. సరే అటు వెళ్ళి చూద్దాం పద. మెల్లగా. ఓకే ఓకే ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఫోన్ అయితే దొరికింది. శాలిని, శాలిని, శాలిని. ఎవరు మీరు? అదే మేము అడిగేది. అసలు నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్స్ తో వచ్చాను. వాళ్ళెక్కడో మిస్ అయ్యారు. వాళ్ళని వెతుకుతున్నాను. అన్నా, భాయ్ తోటి సిఐ అమ్మాయి అబ్బాయి అని చెప్పాడు కదా, తనేమో డౌట్గా ఉందన్నా. అవునరా, అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. చూడు, ఈ మట్టర్లు మానభంగాల వరకు తెచ్చుకోకుండా నిజం చెప్పు, నువ్వెవరు? చెప్తావా చెప్తావా? రేయ్, మీరు వెతుకుతున్నది మీకు కావాల్సింది నేనురా. శాలిని, కమ్. అన్నా, వీళ్ళే వాళ్ళే ఉంటారు. కన్నాబాయి ఫోన్ చేసి చెప్పు వీళ్ళు దొరికారని. నేను మీకు దొరకలేదురా, మీరే నాకు దొరికారు. అంటే మమ్మల్ని కూడా తప్పేస్తావా? చిచి, దాన్ని మీకు పరిచయం చేస్తా. ముందు నీకు పరిచయం చేస్తాను రా. శాలిని, జస్ట్ రిలాక్స్. ఏమైంది చెప్పు. ఓ మై గాడ్, వాట్ హ్యాపెన్? బాగా పెద్ద దెబ్బ, నొప్పిగా ఉందా?
వదిలే పదా. సార్ వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. సార్ మీరు చెప్పినట్టు ఈ పారేషన్ అంతా మన ఆధీనంలోకి తీసుకున్నాం సార్. గుడ్. వాళ్ళ గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. ఫారెస్ట్లో ఉన్న మన పోలీసుతో పాటుగా కొంతమంది ట్రైబల్స్ను సర్చింగ్ పెట్టాను సార్. ఓకే, మంచి పని చేశారు. ముఖ్యంగా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం సార్. సార్ త్వరలోనే వాళ్ళ ఆచూకీ కనిపెడతాం సార్. ఓకే, మిస్ అవ్వకుండా చూడండి. ఓకే సార్. స్వామి సార్, ఆ ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరిని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చాం సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. నేను వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే సార్. చూడండి, అవసరమైతే ఇంకా ఫోర్స్ పెంచండి. టీనేజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడ కనపడినా సరే వాళ్ళని క్యాచ్ చేయమని చెప్పండి. ఓకే, అలాగే సార్. అరే మామా, ఏం చేస్తారేమో భయం అవుతుందిరా బాబు. లేరా లే. నమస్కారం సార్. సార్ వీలే సార్ వాళ్ళు. నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తుంటే ఇంట్రాగేషన్ చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదురా. చెప్పండి, అసలేం జరిగింది? సార్, మేము అడవిలో ఉండే ట్రైబల్స్కి వంట వండి పెట్టడానికి వెళ్ళాము సార్. ఎంతమంది వెళ్ళారా? మేము, మా ఫ్రెండ్ రుధిరు, వాడి గర్ల్ ఫ్రెండ్ శాలిని నలుగురం వెళ్ళాం సార్. మరి వాళ్ళు ఎక్కడ? ప్రోగ్రామ్ అయిపోగానే మేము వచ్చేసాం సార్. వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉండి రేపు మార్నింగ్ వస్తామన్నారు సార్. అంతే సార్. అవును సార్. ఫోటో ఉందా వాళ్ళది? ఉంది సార్. ఏం చూడాలరా దాంట్లో? అరే వేరే ఫోన్ రా, వెనకాలంది సార్. ఇతనే సార్. వీడేనా? అవును సార్, వాడే. ఈ ఫోటో వెంటనే మన వాళ్ళందరికీ సార్ మరి పంపించండి. మేము సార్. ఉన్నాడు బే. వచ్చినట్టున్నాడు. సార్ మీరు చెప్తాను, పదండి. సార్ ఏమైంది సార్? కూర్చోండి. చెప్పండి సార్. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? 2 రోజుల నుంచి నేను కూడా వాడి గురించి టెన్షన్ పడుతున్నాను సార్. ఫారెస్ట్ ట్రిప్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది సార్? అసలు ఏం జరిగింది సార్? మీ అబ్బాయి వస్తే ఏమైంది, ఎలా అయింది అన్నీ తెలుస్తాయి. మీరు ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి. నేను మళ్ళీ వస్తా. ఓకే? ఏమైంది వీడికి? చూడు ప్రసాద్, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. నేను వస్తున్నా. అలాగే సార్. దా శాలిని, కూల్. ఇక్కడ రిలాక్స్ అవుదాం. ఓకే, వెళ్దాం పదా. ఏరా, అడవంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నారు. చలో రిలాక్స్ అవుదాం. ఇప్పటి వరకు కేజీఎంజీ గ్రూప్ అధినేతల్లో 3 దారుణంగా చంపిన హంతకుణ్ణి గంట క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అరే, అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? నువ్వు వాళ్ళని ఎందుకు చంపావు? సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను అసలు ఎవరిని చంపలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఇలా వినర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ నన్ను నమ్మండి.
ఓకే సార్. సార్ 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 నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? మా వాడి నుంచి తీసుకొచ్చారు. చెప్తాను, కూర్చోండి. మా వాడి నుంచి తీసుకొచ్చారు హత్యలు చేసిన వాడిని పోలీస్ స్టేషన్కే తీసుకొస్తారు, పార్లమెంట్కి కాదు. సార్ ఏమిటి సార్ మీరు అనేది? మా వాడు హత్యలు చేయటం ఏమిటి? మేడం, మీరు ఇంకా సైలెంట్గా ఉంటే లోపల వైలెంట్ ఎక్కువైపోద్ది. సో మీరు త్వరగా చెప్తే బెటర్. సార్ అది కూర్చొని కూల్గా చెప్పు. సార్ ఆ రోజు అతన్ని చంపింది రుధిరే. కానీ ఆ టైంలో రుధిర్ స్పృహలో లేడు. అవును సార్, రుధిర్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. అవును సార్. ఆ రోజు కూడా రుధిర్ నిద్రలోనే ఉన్నాడు. అలా వెళ్ళే అతన్ని చంపేశాడు. నేను వెళ్ళి కదిలించిన తర్వాతే స్పృహలోకి వచ్చాడు సార్. ఈ ట్విస్ట్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మా వాడికి చిన్నతనం నుంచి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడిచి వెళ్ళి ఎవరి పక్కలోనూ పడుకునేవాడే కానీ ఇలా ఇలా హత్యలు చేసే అలవాటు లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? ఇప్పిస్తున్నాం సార్. సిటీలోనే పెద్ద సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలాదేవి గారి దగ్గర మా వాడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్. ఈ చనిపోయిన వాళ్ళకి మీకు ఏమైనా పాదకక్షలు ఉన్నాయా? సార్ మాకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేవు సార్. మా దగ్గర ఉంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ అపకారం మాత్రం చేసేవాళ్ళం కాదు సార్. మరి మీ వాడు వాళ్ళని ఏ కారణంతో చంపాడు? సార్ ఫారెస్ట్ లో నేను రుధిర్ తిరుగుతుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ నేనే చంపానని చెప్పాడు. ఎవరతను? తెలియదు సార్. అబ్బో, ఈ కేసులో మామూలు టెస్టులు లేవుగా. ఆ డాక్టర్ పేరేమన్నారు? డాక్టర్ శ్యామలాదేవి సార్. శ్యామలాదేవా? ఓకే. రేయ్, వాళ్ళని ఆపి వాడిని తీసుకురమ్మని చెప్పు. ఏంటి మీటింగ్? ఎక్కడ వాడు? కన్నాబాయ్, బీ కూల్. ఎక్కడా నా కొడుకు? వాడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మా వాళ్ళకి అర్పణం చేస్తాను. కన్నాబాయ్, టెన్షన్ పడకు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఎస్. రే, ఎవడ్రా నువ్వు? ఇదంతా చేసింది నువ్వా? మా వాళ్ళని ఎందుకు చంపావు? భాయ్, నేనంతా ఎంక్వైరీ చేశాను. వాడికి మీ వాళ్ళని చంపేంత ఆవేశం కానీ చంపాల్సిన అవసరం కానీ ఏదీ లేదు. మరి ఎవడ్రా చంపింది? భాయ్, వాడికి ఏమీ తెలియదు. దీని వెనకాలేదో మాస్టర్ మైండ్ దాగుంది. వీడి బలహీనతను తన బలంగా మార్చుకుంటుంది. అన్నా, రేయ్, ఈ జరుగుతున్నవన్నీ చూస్తుంటే కొడుకులు పెద్ద డ్రామానే ప్లే చేస్తున్నారా? మధ్యలో ఆ ఏసీపీ గాడు నన్ను పిచ్చోడిని చేశాడ్రా. అవునన్నా. రేయ్, అందరూ వినండి. ఆ నా కొడుకులిద్దరూ నా చేతుల్లోనే చావాలి. రేయ్, మీరెళ్ళి హాస్పిటల్లో నా కొరనా కొడుకుని తీసుకురండి రా. వెళ్ళండి. అలాగే అబ్బాయి. రేయ్, రండిరా. పదండ్రా.
వెతుకుతున్నాను. రేయ్, నీ కళ్ళు నన్ను గత 15 రోజులుగానే వెతుక్కున్నాయిరా. కానీ నా కళ్ళు నిన్ను నీ వాళ్ళని గత 15 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాయిరా. అంటే నువ్వు ఆ మాస్టర్ గాడి కొడుకువా? కాదురా. మరి ఎవడరా నువ్వు? మీరు సాగించిన నాటి దాష్టికంలో అన్యాయంగా బలైపోయిన ఆ తల్లి కొడుకునరా. అంటే రేయ్, పురాణ ఇతిహాసాల్లో రాక్షసులను అంతమొందించడానికి ఆ దేవుడే సంహారిగా అవతరించి అంతమొందించాడురా. ఈ కలియుగంలో నానాటికి పెరిగిపోతున్న నీలాంటి రాక్షసులను అంతమొందించడానికి నేనే సంహారిగా మారి ఈ దుష్టద్వయాన్ని అంతమొందిస్తూ వచ్చాన్రా. నీలాంటి యదవనా కొడుకులకి జముండిరా. పైకెళ్ళి నీ పాపాలను అడుగురా, నేనెవరో చెప్తుంది. రేయ్, వాడి ప్రాణం తప్ప అన్నీ తీసేండ్రా. వాడి ప్రాణం నా చేతుల్లోనే పోవాలి. ఇప్పటి వరకు మీ చేతుల్లో బలైపోయిన నా తల్లి లాంటి అమాయకులందరికీ చావులతో నేను అర్పిస్తున్నా రక్తాంజలిరా ఇది.